యాక్చువల్గా అన్నడి మోహన్ అన్న మచ్చలేని నాయకుడు చాలా రోజులుగా మన తెలుగుదేశం పార్టీకి 6 నిమిషాలు కృషి చేస్తూ పార్టీ ప్రెసిడెంట్ మన భాషాన్ని గారు కూడా నాకు చెప్పారు. ఆయన మాకు చాలా రోజులుగా పార్టీ ఉన్నారు, ఖచ్చితంగా న్యాయం చేయాలి, వాళ్ళ దీని మీద ఫీడ్బ్యాక్ పక్కన ఉంది అని అన్నను మనం నియమించడానికి. అలాగే మా సొంతూరు మా అన్నయ్య జగన్మోహన్ రెడ్డి గారికి చాలా రోజులుగా చిన్నపిల్లల నుంచి టీడీపీకి 6 దేశాలు కృషి చేస్తూ టీడీపీకి 2 ఏళ్ళు 3 ఏళ్ళైనా ఆయన పనిచేస్తూ వచ్చాడు. సో ఆయన కూడా డైరెక్ట్గా నియమించాల్సి వచ్చింది. మా సొంత పక్క విలేజ్ రాజగోపాలపురం మన బీజేపీ తరఫున సుబ్రహ్మణ్యం రాజు గారిని నియమించాం. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోయాడు. ఆయన తొందరలో వచ్చి ఆయన ఆరోగ్యం సమకూరి తొందరలో వచ్చి మన ప్రమాణ స్వీకారం చేయాలని ఆయన నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి దేవుని కూడా ప్రార్థిస్తున్నాను. ఇలాగే కూటమి ప్రభుత్వం మనకి ఏమైతే ఎలక్షన్లో సూపర్ 6 హామీలు ఇచ్చారో ఆ 6 హామీలు ఖచ్చితంగా అమలు చేసి మరియు అది చేరేయలేదు ప్రతి ఇంటికి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన బూత్ ఇన్ఛార్జీని పార్టీ ప్రెసిడెంట్ని మరియు క్లస్టర్స్ ని అందరినీ మరియు ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలు కూడా ప్రతి ఇంటికి పంపారు. ఆ యొక్క ప్రతి పథకము వాళ్ళ ఇంటికి చేరిందా లేదా, చేరకపోతే ఎన్ని రోజులు చేరలేదు, ఒకవేళ మిస్ అయితే ఇమీడియట్ గా అప్లోడ్ చేయండి, ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చేస్తామని చేశారు. అలాగే ప్రతి సూపర్ సిక్స్ ప్రతి ఇంటికి అది 99% చేరాయి. ఎక్కడైనా 1 or 2 కొన్ని ఇది ఉంటే అవి కూడా నెక్స్ట్ ఫర్దర్ లో అవన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు మీరు మన కూటమి ప్రభుత్వం చేసిన మరో ఇంకొకటి ఏంటంటే మన ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 150 రోజుల్లో 347 డిఎస్సి విద్యార్థులను వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి వాళ్ళని అపాయింట్ చేస్తూ ఒకే రోజు ఒకే వేదిక మీద 15,941 నియమ పత్రాలు మన ప్రియతమ ముఖ్యమంత్రి మన కూటమి ప్రభుత్వం దీన్ని ఇమీడియట్ గా అరేంజ్ చేసింది. సో ఇది మన పేద మధ్యతరగతి వర్గాలకు సూపర్ శక్తి ఇచ్చిన మన ఎన్డీఏ గవర్నమెంట్, మన ఉమ్మడి ప్రభుత్వం. అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన మోదీ సార్తో డిస్కస్ చేసి మన మధ్యతరగతి వాళ్ళు బిలో పావర్టీ వాళ్ళందరూ కూడా ఈ జిఎస్టీ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి మనకు 18% స్లాబ్ ని 0 to 5% తీసుకొచ్చారు. ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఇది 15,000 రూపాయలు ఒక సంవత్సరానికి మినిమం వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది. ఇది మనకి ఇచ్చిన గిఫ్ట్. సూపర్ 6 కాకుండా ఇది అడిషనల్ గిఫ్ట్. సో ఇది ఆయనకి ఇలాగే అందరికి మన ఉత్సాహం ఇస్తూ మన చంద్రబాబు నాయుడు గారిని మనం మరొకసారి కూడా గెలిపించుకోవాలి. గెలిపించుకుంటేనే మనకు ఇక్కడ మనకి డెవలప్మెంట్ అవుతుంది. అలాగే నిన్న 28వ తారీఖు 10th క్లాస్ బ్యాచ్ అంతా కూడా కలుస్తున్నాము స్కూల్లో. సో ఇది చాలా ఆనందంగా నేను ఫీల్ అవుతున్నాను. ఇలాగే వర్గ విభేదాలు వదిలి ఈ యొక్క పార్టీ పదవులు ఖచ్చితంగా నేను ప్రతి ఒక్కరికి ఇప్పుడు సపోజ్ నామినేటెడ్ పదవులు వచ్చాయి, తర్వాత పార్టీ పదవులు ఉంటాయి, టెంపుల్లో బోర్డు ఉంటాయి, ఏదైనా మిస్ అయినా కూడా నేను పార్టీ తరఫున కొట్లాడి మన సొంత కాన్స్టిట్యూన్సీలో మన కాన్స్టిట్యూన్సీకి మన మండలానికి అన్ని వచ్చేటట్టు నేను ఏర్పాటు చేస్తాను. ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. కార్యకర్తలు నిగ్రహాలతో ఉండండి. ఏ ఒక సమస్య వచ్చినా రండి. అలాగే మన ఆరోగ్యశ్రీ పథకాలు మన సీఎం రిలీఫ్ ఫండ్ కూడా పార్టీ అధ్యక్షుల ద్వారా కూడా ఆయన కూడా ఏది వచ్చినా నాకు తీసుకొస్తున్నారు. ఆయనకి ఇస్తే మేమే పంపించి అక్కడి నుంచి చెప్పులు తీసుకొచ్చి మీకు అందజేస్తాము. మీరు ఎటువంటి అధైర్యపడాల్సిన అవసరం లేదు. నిన్న కూడా మన మండలంలో ఒక అబ్బాయి మన సొంతూరులో ఏదో చిన్న సమస్య వచ్చింది చెప్పారు. మన ప్రైవేట్ పేరు నేను లోకేష్ గారితో కూడా మాట్లాడాను, మా అమర్నాథ్ చెప్పారు, షార్ట్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో దయవుంచి మన కార్యకర్తలు కొద్దిగా మంది పార్టీ కొద్దిగా క్రమశిక్షణ పార్టీ అందరూ కలిసికట్టుగా ఉంటే మనం ఏదైనా చేస్తాం. మీరు చూడండి, ఈ యొక్క చిన్న తగాదాల వల్ల మన పార్టీ ఆఫీసులో మన కాన్స్టిట్యూన్సీకి చాలా గౌరవం తగ్గింది. ఎందుకంటే సచివాలయ కాన్స్టిట్యూన్సీ ఏదో కంప్లైంట్స్ వచ్చింది, అవన్నీ చాలా వరకు తగ్గాయి. ఇంకా కూడా తగ్గి మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి, నేను పర్సనల్ రిక్వెస్ట్ మీకు ఏ సమస్య ఉన్నా కూడా సార్ట్ అవుట్ చేస్తాను. కాబట్టి పిఎస్ఏ చైర్మన్ గా మరి సుబ్రహ్మణ్యం రెడ్డి గారు ఇచ్చారు. అమ్మాజు రాజశేఖర్ కూడా పార్టీ డీసీ బ్యాంక్ చైర్మన్, ఆయన కూడా నేను పర్సనల్ గా రిక్వెస్ట్ చేశాను. మాది చాలా పేద
కాన్స్టెన్సీ ఏ ఒక్క పథకము అంటే బ్యాంకు ద్వారా సబ్సిడీ వస్తే మా యొక్క కాన్స్టెన్సీకి ఖచ్చితంగా మీరు ఇంటిమేట్ చేయండి. అన్నోల ద్వారా అది రైతులకు వచ్చేటట్టు ఏర్పాటు చేస్తాం. రైతులకి కోఆపరేటివ్గా ఉండి రైతులు మన పార్టీ పరిస్థితులు పెంచాలని అన్నోళ్ళకి ధన్యవాదాలు వాళ్ళకి ఈ యొక్క పదవులకి నేను ఇచ్చి గౌరవిస్తున్నాను. సో నాకు అవకాశం ఇచ్చిన మన ప్రేమ ముఖ్యమంత్రి వర్యులకి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ నేను ముగిస్తున్నాను. పనులు కూడా మనకి ఫేక్ న్యూస్ ఫేక్ ఇవన్నీ కూడా తిప్పి మన ప్రచారాన్ని తిప్పి కొట్టేటువంటి బాధ్యత మనందరికీ కూడా ఉంటుందనేది నా తరఫున నేను అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఆ ఫేక్ ప్రచారాలన్నీ కూడా దయచేసి అందరూ పేరు పేరు దాన్ని ఖండించమని చెప్తున్నానండి. ఎందుకు అంటే నేను ఒక డాక్టర్ గా ఈ మెడికల్ కాలేజ్ గురించి కూడా చాలా మంది చెప్తున్నారు. ఒక డాక్టర్ గా నాకు బాధ్యతగా ఉంటుంది కాబట్టి పీపీపీ అవన్నీ కూడా మనకి ఇవన్నీ కూడా ప్రైవేటైజేషన్ వేరు, పీపీపీ మోడల్ వేరు, ఇవన్నీ కూడా మన ప్రచారాన్ని తిప్పుకోవాలని కోరుకుంటున్నానండి. అలాగే వచ్చినటువంటి లభించినటువంటి అందరికీ సంతోషం. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. మా తండ్రి గారు జిల్లా పరిషత్ చైర్మన్ గా, చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పుడు సుందరరామరెడ్డి గారు జెడ్పీటీసీ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి వ్యక్తులకి నామినేటెడ్ పోస్టులు కానీ అన్ని ఇస్తారనే దానికి నేనే నిదర్శనము. నాకు నామినేట్ కష్టపడి మనకు ఎలక్షన్స్ లో వచ్చిందానికి నాకు అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నాకు నామినేటెడ్ పోస్ట్ అది కూడా సర్టిఫికేట్ ఇచ్చే నాకు ఇచ్చారు. ఇప్పుడు మా తండ్రి గారితో చేసినటువంటి సార్తో పాటు మొన్న కూర్చొని ఇలా ఉండడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఇటువంటి మంచి కార్యక్రమానికి నన్ను ఇచ్చినందుకు అందరికీ ఆయన సహాయం చేసేదానికి ముందు ఉంటారు. మీకు అందరికీ తెలుసు, మనకు అదృష్టం ఏంటంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ కి ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసి మన యొక్క రాష్ట్రాన్ని విభజించిందో ఆ రోజే కాంగ్రెస్ కూడా మనం పట్టుకుంది. ఎందుకంటే మేము ఇవ్వము ఎవరిని బీజేపీ వాళ్ళు మనలో అందరూ కూడా ఇవ్వమనే సమయంలో సోనియా గాంధీ గారు ఆ రోజు మన యొక్క విభజన చేయడం జరిగింది. విభజన ఏ విధంగా జరిగిందంటే అక్కడ 16,000 కోట్ల లోటుతో మనకి మన యొక్క రాష్ట్రాన్ని సీల్చి మనకి ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా ఈనాటికి కూడా మనకి పంచవలసిన బిల్డింగ్లు అయితేవి, మనకి హైదరాబాద్ లో రావాల్సినటువంటి మన శాతం మనకి రావాల్సినటువంటి భాగాలన్నీ కూడా ఇప్పటికి కూడా మనకి ఇవ్వలేదు. మరి అటువంటి మోహన్ అన్న గారు అందువల్ల ఆ పదం అనేది ఆయనకి లభించిందనేసి నేను మనస్ఫూర్తిగా అన్నకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన చక్రపాణి అన్న గారి కూడా డైరెక్టర్ గా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాము. ఎన్డీఏ కూటమి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ అందరం కలిసి ఉంటున్నాము. ఈ రోజు ప్రతి బీజేపీకి కానీ, జనసేన కానీ, టీడీపీకి కానీ ఒక అన్నదమ్ములుగా ఆప్యాయతంగా మన నియోజకవర్గంలో కలిసిపోతున్న దానికి కారణం ఎవరంటే మన శంకరన్న గారు. అదేవిధంగా మా మండలంలో ప్రవీణ్ అన్న గారు. ప్రతి ఒక్కరికి ఎవరెవరికి ఇవ్వాల్సిన వాల్యూ వాళ్ళకి ఇవ్వడంలో ప్రవీణ్ అన్న మొదటి స్థానం మా మండలంలోకి అయ్యి ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి. మన తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ శంకరెడ్డి గారు, మన మహిళా నాయకులు చంద్ర శ్రవంతి గారు, సీనియర్ నాయకులు, పార్టీ అధ్యక్షులు, ఇన్ఛార్జ్ అయితే అందరికీ ముఖ్యంగా కార్యకర్తలకు, నాయకులకు స్వాగతం, సుస్వాగతం. ఆ ఇంటికి ఎదుర్కొంటూ వచ్చింది. చాలా మంది అనుకోవచ్చు నేను కూడా సీనియర్, నేను కష్టపడుతున్నాను పార్టీ, కానీ అందరికీ
1 by 1 చేసుకుంటూ వస్తారు. దయచేసి ఎవరు అనుకోవద్దు. ఆయన మోహన్ అన్న మా తెలిసి 81 నుంచి చాలా సిన్సియర్గా ఉంటాడు. ఏ పార్టీకి పోయినాడు కాదు. ఒకే మాట ఎప్పుడు సైకిల్ అంటే సైకిల్ అంతే. ఎవరైనా సరే అలాంటి వ్యక్తి మోహన్ అన్న. ఆ విధంగా మేము సంక్రాంతి దృష్టికి మోహన్ అన్న శ్రీనాథ్ని ఆయన యొక్క సిన్సియారిటీని ఆయనకి చెప్పినాము. సంక్రాంతి దాన్ని ఆమోదించి మోహన్ అన్న గారికి అయితే అదే మన చక్రపాణి రెడ్డి సీనియర్ నాయకులు, అదే మన బీజేపీ రాజు సుబ్రహ్మణ్య రాజు గారికి డైరెక్టర్గా కేటాయించడం జరిగింది. మోహన్ అన్న ఎంపీ ద్వారా నిరూపితమైందని చెప్పి ఈ సందర్భంగా నేను గర్వంగా తెలియజేస్తాను. అలాగే మోహన్ అన్న గారికి సెక్యూరిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా నా అభినందనలు. నా విన్నపం ఏంటంటే మోహన్ అన్న గారు కానీ అలాగే డైరెక్టర్ చక్రపాణి రెడ్డి కానీ వీళ్ళంతా కూడా రైతులకి, ముఖ్యంగా రైతులు అనేవాళ్ళు మన దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ వెనుముక. వారికి మీ సేవలు కొంచెం విస్తృతపరచాలా, తద్వారా పార్టీ బలోపేతం చేయాలా, మళ్ళీ తెలుగుదేశం పార్టీని మీ ద్వారా మళ్ళీ బలంగా మళ్ళీ ఇంకోసారి అధికారం తీసుకురావాలని చెప్పి నేను మళ్ళీ కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఏంటంటే పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను.